చెబుతూ బాధపడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూసాం. పడిపోయినవాడు, తప్పిపోయినవాడు, పడిపోయినటువంటి దేవునికి దూరంగా ఉండి సాతాను మాయలో పడిపోయిన వారు లేదా తప్పిపోయిన వారు తిరిగి వచ్చే అవకాశము ఉందా అంటే దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి మనము చూద్దాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుందురా. ప్రశ్న వేస్తూ ఉన్నాడు. క్వశ్చన్ మార్క్ ఉంది కదా. మనుషులు పడి తిరిగి లేవకుందురా. తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచూ ఉన్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. వారు మాట్లాడుకుంటా ఉన్నారట. వారు మాట్లాడుకునే మాటలు దేవుడు విన్నాడట. ఏం మాట్లాడుకున్నారు వారు? రమ్మని ఇర్మీయా పిలిచినప్పుడు, దేవుని దగ్గరకు రమ్మని పిలిచినప్పుడు, దేవుని ఇష్టానుసారంగా బ్రతకండని ఇర్మీయా పిలిచినప్పుడు, ప్రార్థనకు రండి, ఆరాధనకు రండి అని ఇర్మీయా పిలిచినప్పుడు వారు ఏం చెప్పుకుంటా ఉన్నారట? మేము రాము అని వారు చెప్పుకుంటా ఉన్నారు. వారు దేనిని? మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచూ ఉన్నారు. మేము రాము అని చెబుతూ ఉన్నారటండి. నేను చెవియొగ్గి వారి మాటలు విన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒక్కడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమును తిరుగుచూ ఉన్నాడు. ఆకాశమునకు ఎగురు శంఖుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. తెల్లగువయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మనం యెషయా గ్రంథంలో చూసాము కదా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇశ్రాయేలు సమాజానికి తెలివి లేదు. వారు ఆలోచింపరు. నేను చేసినటువంటి మేలుల గురించి వారు ఆలోచించరు. నేనేంటి అని ఆలోచించరు వారు. అదే సందర్భం ఇక్కడ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ, పనికి మాలిన పనులు చేస్తూ, పనికి మాలిన తిరుగుతూ వారు నా దగ్గరికి రాకై ఉన్నారు. వారు నా మార్గమున తిరగక వారికి ఇష్టమైన మార్గమును ఎంచుకొని ఆ మార్గంలో పోతూ ఉన్నారు అంటున్నాడు దేవుడు. అయితే ఒక్కసారి తన మార్గం మర్చిపోయినటువంటి వారు కొంగను చూసి, కొంగకున్నటువంటి జ్ఞానము, తెలివి, తనకున్నటువంటి టైం సెన్స్ ఒక్కసారి ఆలోచించమని కొంగను చూపిస్తూ చెప్తా ఉన్నాడు. ఏం కొంగ అది? శంఖుబుడి కొంగ. తన కాలమునకు అది ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటుంది.
ప్రియులారా, మీకు లాస్ట్ టైం చెప్పాను అనుకుంటా, ఈ కాలంలో ఎండాకాలము వస్తూ ఉన్న సందర్భంలో నైజీరియా నుండి కొంగలు మన దేశానికి వస్తాయి. కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి అవి ప్రయాణం చేస్తూ మన దేశానికి వస్తాయి. ఎందుకు వస్తాయి అవి? మీరు చూసారా? ఎప్పుడైనా విన్నారా? పోనీ కళ్ళతో చూడకపోయినా టీవీలో వార్తల్లో చెప్తూ ఉన్నప్పుడు నైజీరియా నుండి వచ్చినటువంటి కొంగలు మన దేశానికి అతిథులుగా వస్తాయని, అవి మన చెరువులు, ఎక్కడైతే పెద్ద చెరువులు ఉంటాయో ఆ చెరువులలో ఉండి కొంతకాలము నివాసం చేసి తిరిగి వెళ్ళిపోతాయి. అంటే అక్కడ బ్రతకడానికి ఆహారం లేక అవి ఆ చెరువును, అక్కడ దేశాన్ని వదిలిపెట్టి సుమారు 4-5 వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మన దేశానికి వస్తాయి ఆ కొంగలు. మనం ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అలసిపోతారండి. అది మనం ఏమన్నా నడుచుకుంటూ వెళితేనా, కూర్చొని వెళితేనే, బస్సులోనైనా, కారులోనైనా, బండి మీదనైనా ఏమి కష్టం లేకుండా కూర్చొని వెళితేనే అలసిపోయేటువంటి పరిస్థితి. కానీ అవి అన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి, మరి ఆకాశంలో నుండి, సముద్రం మీద నుండి రావాలంటే ఎంత కష్టమో చూడండి. అవి రెక్కలు ఆడిస్తూ, రెక్కలను తన వాహనముగా చేసుకొని అవి ఎగిరి వస్తూ ఉన్నాయి. మధ్యలో ఏదైనా అలసట వస్తే పరిస్థితి ఏంటి? అమ్మ కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని మనం కూర్చుంటాం ఎక్కడైనా. కానీ వాటి పరిస్థితి ఏంటి అంటే, అవి బ్రతకడానికి, బ్రతుకు తెరువు కోసము ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సమయానికి వస్తాయి. మరలా ఆ కాలం అయిపోగానే ఆ దేశానికి వెళ్ళిపోతాయి. ప్రియులారా, అంటే శంకుపుడి కొంగ తగు సమయానికి కాలమును ఎరుగును. మనుషులు కాలం విలువ తెలియదు, మనుషులకు కాలము తెలియదు. ఇశ్రాయేలు ప్రజలకు కాలం విలువేంటో తెలియదు. పొంచి ఉన్న ప్రమాదాన్ని బట్టి కాలాన్ని గుర్తెరిగేటువంటి మనుషులు లేరు. అలాగే మరి మంగళగత్తి పిట్టయు, ఓదె కొరుకు అనేటువంటి అది కూడా మరి రావాల్సిన కాలమునకు అవి ఎగురుతాయి. ప్రతిరోజు మన ఇంటిలో ఉన్నటువంటి కోడి పుంజు సరి అయిన సమయానికి అది కూత పెడుతూ ఉంటుంది. దానికి సరి అయిన సమయం తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మార్గం తప్పి తిరుగుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు రమ్మని పిలిచిన తప్పిపోయా, ఏదో ఒక కారణం వలన, ఎవరి ద్వారానో, ఏదో శాపానో మోసపుచ్చి తప్పిపోయి తిరుగుతున్నావేమో, తిరిగి రమ్మని దేవుడు మరలా పిలుస్తూ ఉంటే, ఇర్మియా ద్వారా, ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా, సేవకుల ద్వారా, సువార్తికుల ద్వారా పిలుస్తూ ఉంటే, మేము రామని వారు మాట్లాడుకునే మాటలు దేవునికి వినబడి ఉంటున్నాయి. ఆయన వింటూ ఉన్నాడు. కనీసం ఒక్కడైనా పాశ్చాత్తాపపడేటువంటి మనసు లేదు. నేను నా దేవుని యొద్దకు వెళ్ళాలి, నేను తప్పు చేస్తూ ఉన్నాను, నేను పొరపాటు పడుతున్నాను, నేను వెళ్ళవలసిన మార్గానికి వెళ్ళలేదు, దేవుని మార్గంలో నడవాలి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నటువంటి క్రీస్తు మార్గంలో వెళ్ళాలి అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా వారు మాట్లాడుతున్నారని దేవుడు తన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, పడిపోయిన మనసు తిరిగి లేవగలడా? మీరు చెప్పండి.
లేవగలడు. ఫ్రాక్చర్ అయిన కాలు అతకగలదా? అతకగలడు. విడిపోయిన స్నేహము మరలా కలవగలదా? కలవచ్చు. విడిపోయిన భార్యాభర్తలు మరలా కలవచ్చు. మనసు విరిగిపోయిందన్నా ఆ మనసు మరలా అతకొచ్చు. అతకొచ్చా? అతకొచ్చు. చూస్తలేము మనం ప్రియులారా. కానీ ఇక్కడ నా ప్రజలు మాత్రం నా యుద్ధకు రావట్లేదు, తిరిగి రావట్లేదు. పడిపోయినటువంటి మనిషి తిరిగి లేవకుండా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? తిరిగి వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంది అని అంటే దేవుడు ఇస్తున్నాడు అవకాశం. ధనవంతుడు చనిపోయాడు, నరకంలో బాధపడుతూ ఉన్నాడు. తిరిగి వస్తాను అని అనుకున్నాడు, నేను వెళ్ళాలి, నేను దేవుని దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆ నరకంలో నుండి తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. ఒకసారి నరకంలో పోయిందంటే మరలా రావడానికి వీలు లేదు. కానీ భూమి మీద బ్రతికి ఉన్నాము అని అంటే దేవుడు తిరిగి రావడానికి అవకాశం ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మనకు జీవమును ఊపిరిని ఇచ్చాడు అని అంటే, ఇంకా బ్రతికున్నాము సజీవ లెక్కలో అంటే తిరిగి వచ్చే అవకాశం ఉంది, పిలుస్తూ ఉన్నాడని దాని అర్థం. ప్రియులారా, మరి తప్పిపోయినటువంటి కుమారులు, తప్పిపోయినటువంటి మనుషులు చాలా మంది చెప్తూ ఉంటారు, నేను అప్పుడు బాగా పాటలు పాడేవాడిని, పాటలు పాడేదానను, నేను బాగా బైబిల్ చదివేవాడిని, ప్రార్థన అంటే ఒక్కరోజు కూడా ఏ ఆదివారం కూడా తప్పించకుండా మందిరానికి వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడే ఇలా అయిపోయింది, తప్పిపోయాను, పడిపోయాను అని మాట్లాడుతూ ఉంటారు. మరలా వచ్చే అవకాశం దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఎంత దూర పాపినైనా రమ్మంటున్నాడు. ఆయన బాగు చేసే దేవుడే ఉంటున్నాడు. ఆయన చేసినటువంటి పాపములు విడిచిపెట్టినట్లయితే దేవుడు అంగీకరించే దేవుడే ఉంటున్నాడని మనం వింటున్నాం. ప్రియ సహోదర సహోదరి, పిల్లలు నేను అక్కడ కూర్చోవాలి. దేవుడు పిలుస్తా ఉన్నాడు, అవకాశం ఇస్తా ఉన్నాడు. కాలము విలువ తెలుసుకొని తిరిగి రావాలని పిలుస్తా ఉన్నాడు. అసలు ఎందుకు తప్పిపోయాడు? మరి ఎందుకు తప్పిపోవడం జరిగింది? తప్పిపోవడం వెనకాల కారణాలు ఏంటి? అసలు ఒక మనిషి దేవుని నుండి దూరం అవడం, దేవుని నుండి తప్పిపోవడం, ఆ మార్గంలో క్రీస్తు మార్గంలో నుండి తప్పిపోవడానికి గల కారణాలు ఏంటివి? సరే, మనకు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఎందుకు చెప్పాడట? అందుకు అంటే పైన ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది మరి? అందుకు అన్నాడంటే పైన ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగింది? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఉండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనిగిరి. అంటే పాపులను చేర్చుకునేటువంటి మనసు ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు ఉంది. పాపిని ద్వేషించకూడదు, పాపాన్ని ప్రేమించకూడదు, పాపిని ద్వేషించకూడదు. ఏం చేయాలి? పాపాన్ని ద్వేషించాలి, పాపిని ప్రేమించాలి. ఇది నేర్చుకోవాలి. పాపం చేసిన ప్రతి వాడిని ద్వేషించాలంటే అందరిని ద్వేషించే అవకాశం ఉంటుంది.
కానీ మనిషిని ప్రేమించాలి, మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. అదే అంటున్నాడు. శాస్త్రుల పరిచయాలు ఏంటయ్యా, నువ్వు పాపులతో నువ్వు పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు నీతిమంతుడము దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు బోధ చేస్తూ ఉన్నావు, పాపులతో స్నేహం చేస్తూ ఉన్నావు, పాపులతో ఉంటున్నావు, పాపులను చేర్చుకుంటున్నావు, ఇదేంటయ్యా నీ సంఘం ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పే ఆన్సర్ ఏంటంటే, తెలుసు కదా ఆయన చెప్పాడు ఒకటి ఇంతకుముందే, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు, కానీ అనారోగ్యం గల వారికి, ఆరోగ్యం లేని వారికి వైద్యుడు అవసరం. ఆరోగ్యం లేని వాడు ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. ఆరోగ్యవంతుడు కావాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు? మరి యాక్సిడెంట్ అయింది, చెయ్యి విరిగిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది, రక్తం కారుతా ఉన్నది, ఆ షర్ట్ మీద అంతా బ్లడ్గా ఉంటుంది, వెళ్తాడు. ఏంటయ్యా ఇది పరిశుద్ధమైంది హాస్పిటల్, అసలు ఇక్కడ మరక కూడా కనబడద్దు హాస్పిటల్లో, నువ్వెందుకు వచ్చావు అని అంటాడు డాక్టర్. అంత మరకలతో వచ్చావు, ఈ పరిస్థితిలో వచ్చావు అంటాడు డాక్టర్. చేర్చుకుంటాడు, చేర్చుకొని ఏం చేస్తాడు? అంతా కడిగేస్తాడు, శుభ్రపరుస్తాడు, ట్రీట్మెంట్ చేస్తాడు. డాక్టరు, పరమ డాక్టరు యేసు ప్రభు కూడా అదే చేస్తూ ఉన్నాడు. అయితే వారు విమర్శిస్తూ ఉన్నారు. అందుకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, కింద ఒక ఉపమానము చెప్పాడు. నీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. అసలు ఈ ఉపమానము ఎందుకు చెప్పాడు? అసలు నీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, ఒకటి ఏమైపోయిందట? ఎందుకు తప్పిపోయింది? ఎందుకు తప్పిపోయింది చెప్పండి. యేసుప్రభు చెప్పిన ఉపమానంలో గొర్రెల గురించి, యజమానికి 100 గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. మీకు తెలుసు కదండి, రోజు గొర్రెల కాపలు చూస్తూ ఉంటారు కదా, ఎందుకు తప్పిపోయి ఉంటాయి? వేసుకుంటా వెనుకకే ఉండిపోతాయి. ఆశ గల గొర్రెలు ఉంటాయి కొన్ని, తిండి మీద ఆశ ఉంటుంది, ధ్యాస ఉంటుంది. తన మార్గం గుండా తీసుకుపోతా ఉంటాడు గొర్రెలను. అదేం చేస్తూ ఉంటుందంటే, పక్కన చేను చూస్తుంది, పచ్చగా ఉండే చేను చూస్తుంది, కంచె దాటి అవతలకు వెళ్ళిపోతుంది. అది ఇతని కన్ను ఇతడు చూడడు, గొర్రెలన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి అనుకుంటాడు. కానీ అది తప్పిపోతుంది. తప్పిపోవడానికి గల కారణం ఏంటి అంటే, తనకు కనబడినటువంటి ఆహారాన్ని బట్టి తప్పిపోయింది అది. అంతేనా? లేదా మరొక కారణము ఏమై ఉంటుందంటే, గొర్రె అనారోగ్యంతో ఉంటుంది, అది వెనకాల కుంటుకుంటూ నడుస్తూ ఉంటుంది. ముందున్నటువంటి గొర్రెలను తాను తీసుకెళ్తా ఉంటాడు, అది వెనకాల వస్తుందని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అది వెనకాల రాక అక్కడే ఆగిపోతుంది. ఆగిపోయి తనకు దారి తెలియక వేరే దారికి వెళ్ళిపోతుంది. లేదా మరొకటి ఏదైనా మృగం వచ్చి దాన్ని తినేయచ్చు. అంటే గొర్రె ఎందుకు తప్పిపోయింది? తప్పిపోవడానికి గల కారణం ఏంటి? గొర్రెల కాపరి లోపమా, లేకుంటే గొర్రె లోపమా? ఏమై ఉంటుంది? గొర్రె లోపం ఉంటుంది. గొర్రెల కాపరి లోపమై కూడా ఉంటుంది. ఎందుకు ఉండకూడదు?
సోమరి అయినటువంటి కాపరి ఉన్నాడు అనుకోండి, ఆ గొర్రెను వదిలిపెట్టేస్తాడు. జీతగాడైన కాపరి ఉన్నాడు అనుకోండి, పోతే పోతామే, నాదేంది, నా గొర్రె పోతుందా, మా యజమానిదే పోయి అనుకుంటాడు. అంతేనండి. అందుకని యేసు ప్రభు ఏ గొర్రెల కాపరి, ఏ కాపరి అయినా మంచి కాపరి. జీతగాడే, యజమాని. ఆయన గొర్రెలకు మంచి కాపరి కనుక ఏం చేస్తాడు, తన సొంత బిడ్డల్లా చూసుకొని ఏం చేస్తాడు, గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి వెనుకాడడు, పెడతాడు. ఆయన నిజమైన గొర్రెల కాపరి. 2 కారణాలు ఉంటాయి. గొర్రెల కాపరి లోపమైన ఉండాలి, లేదా గొర్రె అత్యాశ అయినా ఉండాలి. గొర్రె తప్పిపోవడానికి గల కారణం. గొర్రెల కాపరి పర్ఫెక్ట్ అనుకుంటే ఇక గొర్రె తన అత్యాశతో తప్పిపోయిందని అనుకోవచ్చు. ఒక ఆయన గుడికి వస్తామని బయలుదేరి వస్తా ఉన్నాడు. మధ్యలో ప్రభోజనం జరుగుతూ ఉన్నది, డిన్నర్. అటు చూడగానే అటు పోవాలనిపించింది. ఆ రోజు గుడి డుమ్మా కొట్టిండు. ఇప్పుడు పాస్టర్ ఏమో తప్పనిసరి రావాలని పాస్టర్ అన్నాడు. కానీ ఈ లోపం ఎవరిది ఇప్పుడు అంటే, ఈ లోక ఆశను చూసి తప్పిపోయాడు విశ్వాసం. ప్రియారా, ఈ లోకాశను చూసి తప్పిపోవడానికి గల కారణాలు ఈ లోకాశలు: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఆశలు. తప్పిపోయిన గొర్రె, దాన్ని ఒకవేళ గొర్రె తప్పిపోయింది, ఈ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయింది, ఈ లోకానుసారమైనటువంటి ప్రభావాలకి సులువుగా చిక్కులు పెట్టే పాపంలోకి వెళ్ళిపోయిన గొర్రెను మరలా మందలో చేర్చే అవకాశం ఉందా? మందలో చేర్చడానికి గొర్రెల కాపరి ఏం చేయాలి? 99 గొర్రెలను వదిలిపెట్టి ఒంటరి అయిన గొర్రెను వెతకాలి. ఎందుకు 99 గొర్రెలు విలువైనవా, ఒక గొర్రె విలువైందా? ఒక గొర్రెను అమ్మితే 10,000 వస్తాయి. 99 గొర్రెలు అమ్మితే ఎంత వస్తాయి కదా? అయినా వాటిని ఎందుకు వదిలిపెట్టాడు? మరి వాటిని వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె దగ్గరికే వస్తా ఉన్నాడు కాపరి. తన యజమానికి లెక్క చెప్పాలి, లేదా తను అనుకున్నటువంటి ఆ గొర్రెను ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా కాపాడాలి. తనకు అప్పగించినటువంటి గొర్రెలను కాపాడాలి. వాస్తవానికి అయితే 99 గొర్రెలు పోయింది, ఒకటి పోతమేలే, మనమేమనుకుంటాం, పోతమేలే ఒకటి. కానీ ఉన్న వాటినైనా మనము కాపాడుకోవాలి, వాటినైనా అభివృద్ధి చెందించుకోవాలనుకుంటాం. కానీ ఇక్కడ ప్రభువు చెప్పిన కాపరి మాత్రం 99 వాటిని వదిలిపెట్టి ఒంటరి అయిన గొర్రె దగ్గరికి పోయి వెతుకుతా ఉన్నాడు. వెతకగా అది దొరికింది. దొరికినప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే
మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. గొర్రెల కాపరికి సంతోషము దొరికిన గొర్రెతోనే సంతోషం అంటండి. అవి తన దొడ్డిలో ఉన్నవి, తన మార్గంలో ఉన్నవి. కానీ తప్పిపోయిన గొర్రెను వెతికి వెతికి దాన్ని దొరకబట్టుకొచ్చుకున్నాడు. మీరు ఎప్పుడైనా వెతికారండి? మీ పశువులు కావచ్చు, మీ మేకలు కావచ్చు, ఏదైనా తప్పిపోయినప్పుడు వెతికారా? చాలా వెతికుంటారు కదా, అనేక గ్రామాలు తిరుగుంటారు. ఒకవేళ ఆ పశువు దొరికిందంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ చెప్పి మాకు అప్పగించండి అని చెప్పి వచ్చుంటాడు. ఆ ఆరాటము, ఆ పోరాటము, ఆ వేదన ఎలా ఉంటుందంటే, అన్నం తినకుండా అసలు ఏ ఊరని ఆలోచించకుండా కాలినడకన నడిచి వెతికేటువంటి వాటిని మనం చూసాం. ఇప్పుడేం వెతకట్లేదు, అవి పోవట్లేదు, వాటిని వదిలిపెట్టట్లేదు. కాడు కట్టేసినట్టుగానే ఉంటున్నది. పాలన్నీ తీసుకొచ్చుకుంటున్నాడు కదా. ప్రియులారా, మరి వెతకాలి. అది దొరికినప్పుడు సంతోషం. అంటే గొర్రెల కాపరికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? గొర్రెల కాపరి = సంఘ కాపరి. సంఘ కాపరికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? తప్పిపోయిన గొర్రెలు, తప్పిపోయిన విశ్వాసులు, తప్పిపోయిన సహోదరులు, తప్పిపోయిన సహోదరిమణులు మందిరానికి వచ్చినప్పుడు సంతోషం. ఇక్కడ మీరు ఉన్నటువంటి అందరికంటే రానటువంటి వారి కోసం ఒకవేళ వారు వస్తే సంతోషం కదండి. మరి ఆ సంతోషం కావాలి అంటే గొర్రెలను వెతకాలి. గొర్రెల కాపరి పని. వెతకకుండా ఆయన ఇంటిలో పడకుండా పోతే ఓని గొర్రె అనుకున్నాడు అనుకో, నష్టం ఎవరికి? కాపరికే. లెక్క ఒప్పచెప్పవలసి ఉంటుంది, లేదా రావాల్సిన రాబడి రాదు. దేవునికి లెక్క ఒప్పచెప్పవలసి ఉంటుంది. అంటే 99 గొర్రెల కంటే ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. ఇక్కడ ఇది పరలోకంలో సంతోషం అంటే ఎంత బాగుంటుందండి. మన ఇంట్లో సంతోషం కలగాలంటే ఇప్పుడు లక్కీ లాటరీ ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి, మనకు ఎంత సంతోషం ఉంటుంది? చాలా సంతోషం. ₹1,00,00,000 లక్కీ లాటరీ వచ్చింది. పరలోకంలో అంత సంతోషం అది. అంటే తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించే పనిలో దేవుడు, కాపరులు, సువార్థికులు ఉన్నారు. 8వ వచనం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకగా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను 10 వెండి నాణ్యాలు ఉన్నప్పుడు ఒక నాణము పోగొట్టుకుంటే, నాణము వెండి చాలా విలువైనప్పుడు, సరే ఇప్పుడు బంగారం, మీకు మీ బంగారు ఆభరణం ఏదైనా పోయిందనుకోండి, చిన్న చెవి కమ్మి లేదా ఏదో చిన్న వస్తువు పోయింది, దొరకట్లేదు, ఒక 6 తులము
బంగారం పోయిందనుకోండి, ఇంట్లో పడిపోయిందా బయట పడిపోయిందా ఏం చేస్తారు? అది దొరికే వరకు ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న విలువైన ఫ్రిడ్జ్ని బయటేస్తారు, ఇంట్లో ఉన్న బెడ్ను బయటేస్తారు, బోర్లన్నీ మంచిగా సెట్ చేసి పెట్టుకుని అని చిందరవందర చేసి బయటేస్తారు. అంతేనా? పాత్రలు, ఆ చిన్న వస్తువు దొరకడానికి ఇల్లంతా ఆగం చేసి పడేస్తారు. అప్పుడు దీపము వెలిగించి అంటే సాయంత్రం పూట పోయింది, అప్పుడు కరెంటు లేదు కనుక దీపం వెలిగించి ఎక్కడుందని వెతుకుతూ ఉన్నారు. అప్పుడు మీకు ఎప్పుడైనా ఏదైనా వస్తువు పోగొట్టుకున్నప్పుడు వెతికేటువంటి పనిలో మీరున్నారా? ఎంతమంది ఉన్నారా ఒకసారి చెప్పండి. 1 2 3 4 5 6 7. అంటే మీరు ఏం పోగొట్టుకోలేదు, పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నది దక్కే వరకు, పోగొట్టుకున్నది దక్కినప్పుడు సంతోషం ఎలా ఉంటుంది? కొన్ని మీ ఇంట్లో ఏదైనా బంగారం కాదు ఏదైనా వస్తువైనా పోయినప్పుడైనా వెతికారా లేదా? వెతికారా? కనబడనటువంటి వస్తువు ఎవరు ఎత్తుకెళ్ళారో ఎవరు తీసుకెళ్లారో అని వాళ్ళని తిట్టుకుంటూ అందరూ తీసుకెళ్తారు కానీ వాళ్ళు తీసుకురారు. ఎంత వెతుకులాట! వెతికేటువంటి పని చాలా విలువైంది, అది చాలా విలువైంది. వెతకాలి. దేవుడు ఏమన్నాడు? తగిన కాలమందు నన్ను వెతకండి, దొరికిన కాలమందు నన్ను వెతకండి అన్నాడా లేదా? దేవుడు యెహోవా దొరుకు కాలమున ఆయనను మీరు వెతకండి. ఒకవేళ దొరకని కాలం ఏది మరి? ధనవంతుడు వెతుకుతూ ఉన్నాడు నరకంలో, కానీ దేవుడు దొరకట్లేదు. భూమి మీద ఉన్నప్పుడు వెతకలేదు ఆయన దగ్గరకు వచ్చినా కూడా నిరాకరించాడు. యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనను వెతుకుడి. వెతకాలి, రక్షణను వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, ఆరాటపడాలి. దావీదు వలె నీ సన్నిధానంలో నేను ఉండాలని నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉన్నది. అది ఆనందంతో ఆ సన్నిధికి వెళ్ళగానే ఆనందంతో కేకలు వేస్తూ ఉన్నది. నేను ఎప్పుడు వెళ్ళదును నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళదును అని అది తహతహలాడుతూ ఉన్నది. నా హృదయము నా ప్రాణం అంటున్నాడు దావీదు. ఇక్కడ మీరు పోగొట్టుకున్న నాణెమును వెతికి దొరికే వరకు ప్రయత్నం. ఒకరోజు వెతికి వదిలేస్తారు, రెండో రోజు నీ మనసంతా అక్కడే ఉంటుంది. నీ మనసంతా తులం బంగారం బాయే, 1,40,000. ఎంతటా బంగారం రేటు? 1,30,000. వెతికి నెల రోజుల వరకు మీకు నిద్ర పట్టదు, కానీ నిద్ర పట్టదు. అంతేనా? అంటే మన వస్తువు పోతే అంత బాధపడతాము, అంత వెతుకుతాము, అంత ఆరాట పడతాము. కానీ మన జీవితంలో నుండి పరిశుద్ధత కోల్పోతే, మన జీవితంలో నుండి ప్రభు సన్నిధి నుండి తొలగిపోతే, ప్రభు సన్నిధి మనలో నుండి పోతే, ప్రభు ఆత్మ మనలో నుండి పోతే, ప్రభు మార్గం నుండి తొలగిపోతే, క్రైస్తవ జీవితంలో నుండి పడిపోతే వెతికేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నాం అంటే, ఒక వస్తువుకి ఇచ్చే ప్రియారిటీ మనము మన రక్షణకి ఇవ్వట్లేదు. ఒక తులం బంగారంకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనము దేవుని సన్నిధికి ఇవ్వట్లేదు. అందుకే అది పోయింది దొరికే వరకు ఆమె ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ దొరికితే ఇరుగు పొరుగు అక్కా చెల్లెలు పిలిచి సంతోషముగా మరి పంచుకుంటుంది.
నా పోయినటువంటి వస్తువు దొరికింది అని. అంటే మన జీవితంలో నుండి ఏం పోగొట్టుకున్నామో, ఏ తలాంతును పోగొట్టుకున్నామో, ఏ ఆత్మీయతను పోగొట్టుకున్నామో, ఏ పాట పాడేటువంటి వ్యక్తులంగా ఉండి పాడలేకపోతున్నామో, ఏ దేవుని పని ఏదైతే చేయగలిగినటువంటి వారంగా ఉండి చేయలేకపోతున్నామో, పోగొట్టుకున్నటువంటి ఆత్మీయతను మరలా పునికి పుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏంటి? ఇక్కడ తప్పిపోయావు, పర్వాలేదు, ఏదో కారణం వల్ల, స్నేహితుల వల్లనో, లేకుంటే ఈ లోకాశల వల్లనో, నీ శరీర ఏచ్ఛల వల్లనో ఏదో ఒక రకంగా తప్పిపోయావు కానీ మరలా ఆ తప్పిపోయినటువంటి, పోగొట్టుకున్నటువంటి ఆత్మీయతను మరలా సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం ఏంటి? ఒకవేళ అది నీ చేతికి వస్తే, అది నీ దరికి వస్తే నీ సంతోషం ఏంటి? మరొక సందర్భాన్ని చెప్తా ఉన్నాడు. ఒకటంటే అర్థం కాదని పురుషులకు చెప్పేది పురుషులకు చెప్తున్నాడు, స్త్రీలకు చెప్పేది స్త్రీలకు చెప్తా ఉన్నాడు ప్రభు. గొర్రెల కాపరిది చెప్పాడు, సరిపోతుంది కదా. ఏంటి ప్రభు ఒకేసారి ఒకే విషయం మీద 3 ఉపమానాలు చెప్తా ఉన్నాడంటే ఎంత అత్యవసరమైన విషయమో ఇక్కడ మనకు అర్థమవుతున్నది. మరొక ఉపమానాన్ని చెప్పాడు. మరియు ఆయన ఇట్లా అనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాడు. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడగోరెను. కానీ ఎవడనో ఏమీ వేయలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి రావాలి కదా. మన పెద్దలు అంటారు, తడిసిన తర్వాత ఏం చేసేవారట, తడిసేంత వరకు ఆలోచన రాదట. మంచి సామెతలు చెప్తుంటారు పెద్దలు. చెయ్యిలు కాలిన తర్వాత ఏమట్టుకుంటారట, అప్పుడు ఏం లాభం? ఇట్లా ఉంది ఇక్కడ ఈ తప్పిపోయిన ఈ కుమారుడి పరిస్థితి. నా భాగం నాకు ఇమ్మని, నేనేదో డెవలప్ అవుతానని ఎవరో స్నేహితులు చెప్పుంటారు. అరే ఉమ్మడి సంసారంలో ఏముందిరా బాబు, నీది నువ్వేదో పంచుకో, నువ్వు చాలా తెలివిగలవాడివి, మంచి బిజినెస్ చేయొచ్చానంట అని అన్నారట. వాడు పని చేసుకున్నాడు, తీసేసుకున్నాడు, అమ్ముకున్నాడు, సమకూర్చుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, అక్కడ వ్యాపారం పెట్టాడు, అంతా లాస్ అయిపోయింది. అనుభవం లేదు. లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ దేశంలో కరువు వచ్చేసింది. దేశం వదిలిపెట్టి పోయాడు కనుక మరలా దేశానికి రావడానికి మోమాటం ఎక్కువ. మళ్ళీ ఆస్తంతా గొడగొట్టుకున్నాడు. ఇక ఏం చేయాలని ఒక అతని దగ్గర పనికి చేరాడు. ఆశ్రయం అడిగాడు, జీతం అనుకోండి ఒక విధంగా. అతడు ఏం చేశాడు, పందులను మేపడానికి పొలంలోనికి పంపాడు. అక్కడ పందులను మేపినా కూడా తనకు ఆకలి తీరట్లేదు. ఆ పందులకు వేసే పొట్టు తిని ఆకలి తీర్చుకుని కోరాడు. ఒక్కసారి అది నోట్లో పెట్టినప్పుడు, రుచి లేనప్పుడు, ఏంటి ఇది, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా డాడీ మా మమ్మీ ఎంత చక్కగా వండి పెట్టేవారు, మా ఇంటి దగ్గర మా పనివారికే నేను ఆహారం పెట్టేవాడిని, వారు పనివారు తిన్న ఆహారం కూడా నేను తినట్లేదు, నా పరిస్థితి ఇంత ఘోరమైపోయింది అని సొంత ఇంటి ధ్యాస అతనికి కలిగింది.
తండ్రి తల్లి యొక్క ప్రేమించే విధానం అతనికి గుర్తొచ్చింది. అప్పుడు వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కావట్లేదు. కానీ అతనికి మనోనేత్రం వెలిగింపబడింది. ఒక మూడులో ఉంటారండి. ఆ మూడు ఎప్పుడైతే పోతుందో వాడు తేరుకుంటాడు. ఒక మత్తులో ఉంటాడు. ఆ మత్తు ఎప్పుడైతే పోతుందో తేరుకుంటాడు. ఆట 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 అనే మత్తులో ఉంటాడు. పబ్జి 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 సెల్ ఆన్ చేసి ఇలా 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 ఆడుతూ ఉంటాడు. ఎంత చెప్పినా అసలు అన్నం కూడా తినడు. ఒక పిచ్చి. ఇంకేంటి, ఫ్రీ ఫైర్ ఆటలు ఆడుతూ ఉంటారు. అసలు టైం కూడా తెలియదు వాళ్ళకి. పక్కన ఎవరైనా బంధువులు వచ్చినా పట్టించుకోరు. ఆ ఆట ఆడుతూ ఆడుతూ అనారోగ్యం పాలైపోతారు. అల్సర్ వచ్చేస్తుంది సరి అయిన సమయానికి తినకపోతే. ఆ తర్వాత అల్సర్ ముదిరి జాండీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, క్యాన్సర్ కూడా కావచ్చు. అప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు గుడికి రానటువంటి మన సహోదర సహోదరి మనలకు ఎప్పుడు గుర్తొస్తాము? ఎప్పుడు గుర్తొస్తుంది ప్రభు సన్నిధి అంటే, ధనవంతుడు వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు బాధపడితేనే బోధ విలువేందో అర్థమవుతుంది. బాధపడకపోయేంత వరకు బోధ విలువ అర్థం కాదు. వాడు చదువుకోరా చదువుకోరా అంటే చదువుకోడు, కానీ అన్నిట్లో ఫెయిల్ అయ్యి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు వాని పరిస్థితి ఏందో అర్థమవుతుంది. నేను చదువుకుంటే మంచి జాబ్ చేసేవాడిని అని అప్పుడు అర్థమవుతుంది. గడిచిపోయిన కాలము పోతా ఉన్నది, గడిచిపోతా ఉన్నది, కాలం గడిచిపోతా ఉన్నది, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. చెప్పే వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఎదుగు లేదు, అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. ఏం చేయాలి? ఇక్కడ వాడు ఆ బాధ పడిన తర్వాత తండ్రి ఇంటికి గుర్తొచ్చి నేను నా తండ్రి ఇంటికి వెళ్తానని అనుకుని వచ్చాడట. మనసు మారింది. ఏమన్నాడు ఇక్కడ? బుద్ధి కలిగి అన్నాడు. బుద్ధి కలిగి, బుద్ధి 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 కలిగి అన్నాడు. అంటే బుద్ధి కలగాలి, వివేచన కలగాలి, ఆలోచన కలగాలి, జ్ఞాననేత్రం వెలిగింపబడాలి, ఆ మత్తులో నుండి తేరుకోవాలి. అప్పుడప్పుడు మత్తులో ఉంటాడు. చంప మీద ఉన్నప్పుడు కొట్టగానే అప్పుడు తేరుకుంటాడు అన్నాడు. ఇక్కడ వీడి పరిస్థితి అలా తేరుకున్నాడు. తేరుకొని నా తండ్రి ఇంటికి నేను వెళ్తాననుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? తండ్రి ఎంతో మంది కూలివారులకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఈ మంచి మనసు ఉన్నది ఆయనకి. ఇక నేను కుమారుని కాదు, వారసుని కాదు, నీకు పుట్టలేదని అనుకున్నాను, నువ్వు కూడా పంపించేసావు నాయన, కూలివాడిలో ఒకనిగా నన్ను పెట్టుకో. ఎంత దీన మనసుకు వచ్చాడండి. నాది నాకు ఇచ్చాయి అన్నటువంటి వ్యక్తి కూలివానిలో ఒకనిగా పెట్టుకోనాయన, నేను నీకు వారసుని కాదు, కుమారుని కాదు అని అడుగుతా అని లేచి వచ్చాడండి. అంటే ఇక్కడ పాపి సుంకరి ప్రార్థన ఎలా ఉన్నది? పరిసేడా ప్రార్థన ఎలా ఉన్నది? ఇలాగా ఇక్కడ తన యొక్క మనసు అలా ఉందన్నమాట. వాడు దూరముగా ఉన్నప్పుడే
తండ్రి వారిని చూసి కనికరపడి, తండ్రికి కనికరం ఎక్కువ అండి. అంటే దేవుడికి కనికరం ఎక్కువ. తప్పు చేస్తున్నా కూడా బ్రతకనిస్తా ఉన్నాడు అని మనం అనుకుంటాం. తప్పు చేసినా కూడా దేవుడు ఏం పనిష్మెంట్ ఇవ్వట్లేదు అని మనం అనుకుంటాం. కానీ ఆయన కనికర సంపన్నుడు. చూస్తూ ఉంటాడు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు. తండ్రి కనికర సంపన్నుడు కనుక కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు నా కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా మీదట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఏందేమంటున్నాడండి? పందుల పట్టు తినేటువంటి వాడు ఎక్కడికి వచ్చేసిండు? ఇప్పుడు రాజమహల్లోకి వచ్చేసిండు. పందుల పట్టు తిని వస్త్రాలు కట్టుకోవడానికి లేనటువంటి వ్యక్తికి పట్టు వస్త్రాలు వచ్చినవి, ఉంగరం వచ్చేసింది, కాళ్ళకి చెప్పుల జోడి వచ్చేసింది. ఇవన్నీ చాలా విలువైనవి. అప్పుడు తెమ్మని చెప్పేసి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. చనిపోయిన నా కుమారుడు మరలా బ్రతికి వచ్చిండు, తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చిండు, దొరికెనని అనుకున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పి అంతటా వారు సంతోషపడసాగింది. అప్పుడు అతని పెద్ద కుమారుడు తన పొలంలో నుండి వచ్చాడు. సరే, ఆయన బాధ ఆయనది, పెద్ద కుమారుడు బాధ. నేను ఇన్ని రోజులు ఉన్నాను, నాకు ఒక్కరోజు కనీసం ఒక మేక పిల్లనైనా పోయలేదు. నిన్ను కాదని పోయిన తమ్ముడు వస్తే అతనికి దూడను కోసి పెద్ద పండుగ చేస్తున్నావు అని బాధపడతాడు. అప్పుడు అతన్ని ఓదారుస్తాడు. నీవు నా దగ్గరే ఉన్నావు కదా బిడ్డ, వాడైతే చనిపోయి తిరిగి వచ్చాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు, అదే సంతోషం అని అతని విషయంలో ఆనందపడ్డాడు. అంటే తిరిగి రమ్మని దేవుడు పిలుస్తా ఉన్నాడు. నేను రానని నీవు అంటున్నావు. కాకిని పంపిస్తే అదే వెళ్ళిపోయింది, పావురాన్ని పంపిస్తే అది తిరిగి వచ్చింది. మరి మనము ఒకవేళ పోగొట్టుకున్నటువంటి ఆ స్పిరిచువాలిటీని మరలా దక్కించుకునేటువంటి ప్రయత్నము చేయగలమా? చేస్తే తప్పకుండా ఆయన మనకు ఇస్తాడు. కనికర సంపన్నుడు కదా, తప్పకుండా మరలా ఇస్తాడు. మార్గము తప్పిపోతే మరలా తన యొద్దకు పిలుస్తున్నాడు దేవుడు. 3 ఉపమానాలు ఇంత క్లారిటీగా చెప్పాడంటే, తప్పిపోయిన కుమారుడా మరలా నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తా ఉన్నాడు. మనుషులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేడా దొంగ, నిన్ను నమ్మొద్దు అని మనుషులు అనొచ్చు. కానీ దేవుడు నమ్ముతాడు. నువ్వు మారి వస్తే నమ్ముతానంటున్నాడు. అలా ఎంతమంది మారలేదండి? మీరు సాక్ష్యాలు వింటారు కదా. నేను రౌడీ షీటర్ నుండిని, నేను దొంగగా ఉంటిని, నేను త్రాగుబోతుగా ఉంటిని, నేను తిరుగుబోతుగా ఉంటిని, ప్రభువు నన్ను నాకు వాక్య పరిచర్య చేసి నన్ను అతుక్కున్నాడు. ప్రభువు నేను అతుక్కున్నాను, నా జీవితము ఆనందకరమైంది, దేవుని రాజ్యానికి వారసునయ్యానని చెప్పే సాక్ష్యాలు ఎన్నో మీరు విని ఉంటారు. పాపులలో ప్రధాన పాపి అయిన పౌలు గారు కూడా ఆయన రక్షింపబడడం కాకుండా ఆయన పని చేశాడు. అయితే తిరిగి రావాలి, మార్గము తప్పి తిరిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 10వ వచనం. కావున ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు. ఆ మార్గములను నా మార్గము తెలుసుకోనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట? విసిగించారట దేవుణ్ణి. మనుషులను విసిగించుట చాలా కానీ దేవుణ్ణి కూడా విసిగించారట. అసలు దేవునికి విసుగొచ్చేసిందంటే మీ వలన ఎవరికైనా విసుగు పుడుతుందంటే నా వలన మీకు పుట్టొచ్చు. ఇంతసేపు వాక్యం చెప్తాడండి. లేదా ఎవరి వలనైనా మీరు విసుగు చెందారా? చెందారా? ఎప్పుడైనా విసుగుపడ్డారా? అంతేనా? పిల్లల వలన విసుగుపడవచ్చు, భర్త వలన, భార్య వలన, సమాజం వలన విసుగుపడవచ్చు. దేవుణ్ణి విసిగించాడట. విసిగించినందుకు ఇక ఏం చేశాడు? విశ్రాంతిలో ప్రవేశించే ఛాన్స్ లేదని చెప్పేశాడు. వారి హృదయ ఆలోచనలు ఎల్లప్పుడూ మార్గము తప్పినవిగానే చెడుగానే ఉన్నాయంటున్నాడు. తప్పిపోయినటువంటి వారి పరిస్థితి ఏంటి? 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సెలవు వేచి ఉన్నారు. మరలా బాహుటంగా సెలవు వేచు ఉన్నారు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యంలో రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వాడు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సెలవు వేచి బాహుటంగా అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అసాధ్యమా? సుసాధ్యమా? అసాధ్యము. నీ నోటికే అసాధ్యము, ఇతన్ని మార్చలేము అని వచ్చిందనుకో, మారతాడా? మారచ్చు. ఎప్పుడెవరు ఎట్లా మారుతారో తెలియదు కదా. వీడు మారడరా, బాగుపడరా అనుకున్నాడు, బాగుపడి డెవలప్ అయిన సందర్భాలు లేవా? ఒకవేళ మరలా ప్రభువును అదే విధంగా బాగుపడటంగా సెలవు వేసుకుంటే ప్రభు నామానికి అపకీర్తి తీసుకొస్తే ప్రియులారా, మరి నూతన పరచుట అసాధ్యం అంటున్నాడు. నూతన పరచబడితే పడచ్చు, కానీ మనం నూతన పరచలేదు. దేవుడు నూతన పరచడు. ఒకవేళ అతడు రియలైజ్ అయితే నూతన పరచబడచ్చు. పిల్లరా, దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నాం? మరి తప్పిపోయామా? మార్గంలో ఉన్నామా? మన ప్రవర్తన, మన నడుక, మన ఆలోచన, మన యొక్క జీవితము తప్పిపోయి ఉన్నామా? సరైన మార్గంలో ఉన్నామా? యూదా పత్రిక ఈ వచనం చూసి ముగించుకుందాం. యూదా పత్రిక 12వ వచనం నుండి. మీరు నిర్భయముగా ఏ భయం లేదు. నిర్భయం అంటే ఏంటిది? ధైర్యం. ఈరోజు బైబిల్ చదువుకున్నా భయం ఏమి లేదు. ఈరోజు ప్రార్థన చేయకపోయినా భయం ఏమీ లేదు. ఈరోజు గుడికి రాకపోయినా భయం ఏమీ లేదు. హాస్టల్ కొడతాడా? సంఘ పెద్దలు కొడతారా? కొట్టేవాళ్ళు లేరు,
పోకపోతే భయం, టీచర్ కొడుతుంది, ఇంట్లో మమ్మీ తిడుతుంది, డాడీ తిడతాడు, లేదా హోంవర్క్ ఓవర్ బర్డెన్ అయిపోతుంది. డ్యూటీకి పోకపోతే భయం, అమ్మో సస్పెండ్ చేస్తారేమో, నా బ్రతికెట్లా. పొలం దగ్గర పోకపోతే భయం, ఎండిపోతుందేమో పొలం, పంట వండదేమో భయం, వంట వండకపోతే భయం. అంతేనా? అంటే భూమి మీద ఉన్న ప్రతి పని చేయకపోతే భయమే. పండుగ వస్తాను, బట్టలు లేకపోతే భయం. బ్రతుకు మారకపోయినా పర్లేదు కానీ బట్టలు లేకపోతే, బట్టలకు భయం. డబ్బులు లేకపోతే భయం. పిల్లలకు డబ్బులు అడుగుతా ఉన్నారు, భయం. అంటే అన్నిటికీ భయపడుతున్నాం కానీ అసలు విషయాన్ని భయపడట్లేదు. నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీళ్ళు ఏమంటారు? గుడాచారి అంటారు. ఇటు మారుతా అటు, అటు మారుతా ఇటు, ఇక్కడ అక్కడ చెప్పేటువంటి దొంగ మెట్టలుగా ఉన్నారు. సాతాను సామ్రాజ్యంలో ఉంటారు, దేవి సామ్రాజ్యంలో ఉంటారు. సంఘాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి కూడా ఉండొచ్చు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. గాలి చేత కొట్టుకపోయేవారు గాలి. ఇప్పుడు మనం గాలి చేత కొట్టుకపోయే స్థితిలో ఉన్నామా? తూర్పు గాలి వస్తే తూర్పు కొట్టుకోపోతాడు, పడమర గాలి వస్తే పడమర కొట్టుకోపోతాడు. దీని అర్థం ఏంటి చెప్పండి? ఎటు గాలి వస్తే అంటే ఏ విషయంలో? ఏ విషయంలో? ఒక విషయం చెప్పండి. టిఆర్ఎస్ గాలి ఉన్నది అనుకో, టిఆర్ఎస్ లో పోతాం. కాంగ్రెస్ గాలి ఉన్నది అనుకో, ఎల్లుండి బీజేపీ గాలి వచ్చింది అనుకో, గాలి ఎటు ఉంటే మన బ్రతుకంటూ మనకంటూ ఒక హేం ఉండదు, మనకంటూ ఒక స్థిరత్వం ఉండదు. పార్టీల విషయం అంట అర్థం కావాలని ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన బ్రతుకు విషయంలో, స్పిరిచువాలిటీ విషయంలో గాలి ఎటు వస్తే అటే పోతామట. ఇంతకుముందు ఆ గొర్రె కదా ఆ చేను చూసి ఆ చేనులో దునికినట్టు మన పరిస్థితి కూడా అలాగే ఉన్నది. గుడికేం పోతావు రా, గురి దగ్గర పోయిద్దాం అంటే ఆ గాలి అటే. ఏ గాలి అటే. గాలి ఎటు వస్తే అటు కొట్టుకుపోయే స్థితిలో సాతాను గాలి వీచిందనుకో, సాతాను పార్టీ మనం. దేవుడి గాలి వీసిందనుకో, దేవుడి పార్టీ. గాలి చేత ఇటు అటు అంటే ఎందుకు కొట్టుకోపోతాడు? మరి బరువు లేదు, బరువు ఉన్నాడు కొట్టుకోపోతాడు. గాలి వస్తే అంటే వేటు లేదు, స్థిరత్వం లేదు, వాక్యం లేదు లోపల. వాక్యం లేకపోతేనే కదా కొట్టుకపోయేది. నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు. ఇటు రారా పోయేద్దాం అంటే మర్డర్ చేయడానికి తీసుకెళ్తాడు. మర్డర్ టీంలో నేను తీసుకెళ్తాడు. రమ్మంటాడు కదా పోదాం, డబ్బులు ఇస్తానని పోయినాం అనుకో, మర్డర్లో ఇరుక్కపోతాం, మర్డర్ కేసులో ఇరుక్కపోతాం. గాలి ఎటు వస్తే అటు పోయే పరిస్థితి. అంటే ఎందుకు కొట్టుకోబోతున్నామంటే బలము లేదు, అంటే వాక్యం అనే బలము లేదు మనలో, అప్పుడు కొట్టుకొని పోతాం. ఇక్కడ ఎందుకు చెప్పాడంటే ఇటు అటు గాలి వలె, ఎటు గాలి వస్తే అటు కొట్టుకపోయేటువంటి నిర్జల మేఘము. మేఘాలు అన్నింటిలో నీళ్లు ఉండవు, కొన్ని ఉట్టిన మబ్బులు వస్తాయి కానీ నీళ్లు రావు. గాలికి వచ్చే మేఘాలు ఉంటాయి, అది బరువు ఉండదు, అలా నీళ్లు ఉండవు, అది వెళ్ళిపోతుంది. మేఘం వచ్చింది వర్షం పడుతుంది అని మనం అనుకుంటాం. ఉట్టిగా అంటారు, తెల్లమా పడతారు, అంతేనా? నిర్జల అంటే నీళ్లు లేనటువంటి నిర్జల మేఘము గాను, కాయలు రాలి, ఫలములు లేక
తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఎవరు? మనుషుల చుక్కల? మరి ఇప్పుడు మనం మార్గంలో ఉన్నామా? మార్గం తప్పామా? ఈరోజు గుడికి రాని వాళ్ళు మార్గం తప్పిపోయి నేను మార్గంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారేమో. నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన, నీ మనస్సు, నీ ఆలోచన, నీ యొక్క జీవన శైలి దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? గుడిలో కూర్చున్న మనం అంతా సన్మార్గంలో ఉన్నామని అనుకుంటే పొరపాటు. గుడికి రానుల మీద నిందలేసి గుడిలో కూర్చున్న మనము సన్మార్గంలో అనుకుంటే పొరపాటు. దుర్మార్గపు స్థితిలో కూడా ఉండొచ్చు, అనీతి మార్గంలో ఉండొచ్చు, మార్గం తప్పి తిరుగుతున్నామేమో. కనుక మన మార్గంలో ఉన్నామా లేవా ఆలోచించాలి. తప్పిపోయామా మన జీవితంలో నుండి? ఒకవేళ తప్పిపోతే పోగొట్టుకున్నది దొరికే వరకు మనం వెతకాలి. ఏమన్నాడు? నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని కాపాడుకుని. ఎవడైతే ప్రాణాన్ని కాపాడుకుంటాడో దానిని పోగొట్టుకుని. కాబట్టి మనము అది దొరికే వరకు మన ప్రాణాన్ని ఆయాసపరచుకోవాలి. విశ్వాస పోరాటంలో ముందుకు వెళ్ళాలి. తప్పిపోయినటువంటి మన జీవితంలో నుండి తప్పిపోయినటువంటి ఆత్మీయ విషయాలు ఏవైతే ఉన్నావో వాటిని మరలా మనము ఉనికి పుచ్చుకోవాలి, వెతకాలి, దొరకబట్టాలి. ఆయన కనికర సంపన్నుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తే ఉన్నాడు, ఇంకా అవకాశం ఇస్తా ఉన్నాడు. కనుక మనము తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చే ఛాన్స్ ఉన్నది. తిరిగి వచ్చేసాడు ఆల్రెడీ. దేవుడు అతన్ని అంగీకరించాడు, తండ్రి అతన్ని అంగీకరించాడు, పట్టు వస్త్రాలు ఇచ్చాడు, మంచి ప్రేమ విందు ఏర్పాటు చేశాడు. ఒకవేళ మన జీవితంలో మనమైనా తప్పిపోయామేమో, ఎక్కడైనా మాట్లాడకూడని మాట మాట్లాడామేమో, ఎక్కడైనా చేయకూడని తప్పు చేసామేమో, దేవునికి దూరంగా ఉన్నదేమో మన జీవితం, దగ్గరగా తెచ్చుకుందాం. దేవుడు విరిగి నలిగిన హృదయానికి ఏమై ఉన్నాడట? ఆసన్నుడై ఉన్నాడు. నీవు విరిగిపోతే, నువ్వు నలిగిపోతే, నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను నీకు దూరంగా ఉన్నాను, మార్గం తప్పి తిరుగుతున్నానని ఒకవేళ నీవు ఆ పశ్చాత్తాప పడితే ఆయన నీకు దగ్గరగా ఉండే దేవుడై ఉంటున్నాడు. మనకు దగ్గరగా ఉండే దేవుడై ఉంటున్నాడు. కనుక పశ్చాత్తాప పడే మనస్సు మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా పలుకుడా, చెప్పబడిన వాక్యము అందరిలో ఫలించుటకు సహాయం దయచేయండి దేవా. మేము నిష్ప్రయోజనమైనటువంటి లోకాశల వైపు వెళ్ళి మా మార్గాన్ని తగ్గిపోకుండా మీ మార్గంలో నడిచే భాగ్యం దయచేయమని, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారు, ఈరోజు రాలేనటువంటి వారు అందరి విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాము. వాక్యము ఫలములు లేక కాయలు రాలి 2 వారాలు చచ్చిపోయి వేళ్లతో పెకిలింపబడి రెండో మరణానికి వెళ్ళేటువంటి పరిస్థితి రాకుండా మమ్మల్ని కాపాడుకునే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం దేవా. మేము వాటిని సద్వినియోగం చేసుకొని కాలం అనేది నిద్ర మేలుకొని వేలైనది తెలుసుకొని నీ ఇష్టానుసారంగా బ్రతుకుటకు సహాయము దయచేయండి. సాతాను ఎదిరించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించున్నాం. మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రం తెలియజేస్తున్నాను. వాక్యం ఓపికగా ఉన్న మీ అందరికీ, చక్కగా అర్థం చేసుకున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరికి అర్థమైందా? ఒకవేళ నాన్న గోడగొట్టుకుంటే ఏం చేయాలి? మళ్ళీ మనం తప్పకుండా పరలోక రాజ్యానికి మనం అనర్హులంగా ఉంటే మళ్ళీ మనం ఏం చేయాలి? దొరుకుతుంది. ఓకే, ఈ సమయంలో సంఘ సెక్రటరీ గారు, సంఘ ట్రెజరర్ గారు ఉన్నారు.
ఏమైనా ప్రకటనలు ఉంటే చేయాలి. కాంటాక్ట్